నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ 9 కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వీఆర్ఏలు అనంతరం వీఆర్ఏ వారసుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ 2020 సెప్టెంబర్ 9న గత ప్రభుత్వం అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేల్ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. ఆ హామీలను అమలు చేయాలని వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా 80 రోజుల పాటు దీర్ఘకాలిక సమ్మె పోరాటం ఫలితంగా గత ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారుల సమక్షంలో వీఆర్ఏ జేఏసీలతో చర్చలు జరిపి జీవో నెంబర్ 81, 85లను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,555 మంది వీఆర్ఏల్లో వారి అర్హతను బట్టి ఆఫీసు, అవార్డు, నెట్స్, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్య, వైద్య తదితర శాఖల్లో ఉన్న ఖాళీల్లో 16,758 మంది వీఆర్ఏలను ప్రభుత్వం సర్దుబాటు చేసింది. ఆ జీవోలో ఉన్న మిగతా 3,797 మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా గత 16 నెలలుగా ప్రభుత్వం కాలయాపన చేసింది. కావున నూతన ప్రజాప్రభుత్వం మా 3,797 మంది 61 సంవత్సరాలు వయసు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చి మా దళిత బలహీన వర్గాలకు చెందిన అట్టడుగు వర్గాల వీఆర్ఏల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అనగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 6 and above వీఆర్ఏ వారసులమైన మేము ఉద్యోగ భద్రత కానీ సమాచారం కానీ ఏమి ఇవ్వకుండా మేము ఆగమ్య గోచరంగా తయారైంది మా బతుకు. మేము ఈ ఉద్యోగ సాధన కొరకై మేము ఇళ్లలో కూడా అన్నదమ్ములు అక్కజెల్లెళ్ళ మధ్యలో కూడా ఆస్తి బేరీజులు వేసుకొని అప్పులు చేసుకొని మా యొక్క కుటుంబాలు అప్పుల పాలై అటు మిత్తిలు కట్టలేక ఇటు జాబులు రాక మేము అనవసరంగా ఈ యొక్క గవర్నమెంట్ మాటలు నమ్మి మేమందరం కూడా ఇళ్ళల్లో ఇలా చేసుకున్నాము. మా న్యాయమైన కోరిక ఇప్పటికైనా కూడా దయచేసి గవర్నమెంట్ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దయచేసి మాకు మా యొక్క 81, 85 జీవోను అమలు చేసి మాకు తొందరగా ఉద్యోగాలు ఇప్పించగలరని మా యొక్క విన్నపం. ఆ పేరు ఐలవేని సంపత్, మానకొండూరు మండల్, కరీంనగర్ జిల్లా, పచ్చనూరు విలేజ్, 6 and above వీఆర్ఏ వారసులం మేము. రాష్ట్ర వ్యాప్తంగా వంగూరు రాములు జేఏసీ పిలుపునిచ్చిన మేరకు 6 and above వీఆర్ఏ వారసులంగా మేము కలెక్టర్ శాంతుత మెమోరాండం ఇచ్చడానికి రావడం జరిగింది. జేఏసీ చేసిన పిలుపు మేరకు మేము చేసిన ప్రయత్నం వల్ల ఎప్పుడూ విఫలం జరుగుతుంది, సఫలం జరగడం లేదు. 61 above వీఆర్ఏలకు 81, 85 జీవోలు అమలుపరిచి టీఆర్ఎస్ ప్రభుత్వం 20,500 మందికి 16,000 మందికి వీఆర్ఏలకు జీవోలు ఇవ్వడం జరిగింది. అందులో 97 మందికి ఇంకా వారసులకు ఉద్యోగాలు ఇస్తానే దాని మీద మేము పోరాటం చేయడం జరిగింది. 16 నెలలుగా మేము ఇవన్నీ ఎమ్మెల్యేలకు లేదు, మినిస్టర్లకు ఇచ్చాము, ఎమ్మెల్యేలకు ఇచ్చాము, మంత్రులకు ఇచ్చాము, కలెక్టర్లకు ఇచ్చాము, అయినా మా గోడును పట్టించుకోవడం లేదు. దీన్ని తత్వరమే పరిష్కరించాలని వీఆర్ఏ జేఏసీ వంగూరు రాములు పిలుపు మేరకు మేము ప్రయత్నం చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మా ప్రయత్నం వల్ల మాకు ఆర్డర్లు ఇచ్చి మాకు జాబులు ఇచ్చి మాకు జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఎప్పుడైనా కూడా ధర్నాలకు చేయడానికి మేము ఎప్పుడు ప్రయత్నం చేసాం, గవర్నమెంట్ వైపున మేము ప్రయత్నం చేసి ఉంటామని కోరుకుంటున్నాం. దాన్ని కూడా పక్షపాతి వైఖరితో కాకుండా ఎస్సీ బీసీల మాత్రమే ఈ 6 and above వీఆర్ఏలుగా ఉండడం జరిగింది. ఇక్కడ కూడా ధనికులం లేము, అందరం పేదవాళ్ళమే. గత 50-60 ఏళ్ల కింద మా తాతలు తండ్రులు అందరూ చేస్తూ వెట్టి సాకిరి కింద పనిచేయడం జరుగుతుంది. దాన్ని గుర్తించి కేసీఆర్ గవర్నమెంట్ చేసిన జీవోను దాన్ని ఇంప్లిమెంట్ చేసి మాకు ఎమ్మడే ఆర్డర్లు ఇవ్వాలని ఈ వీఆర్ఏ జేఏసీ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. ప్రభుత్వ అధికారులు ఏమంటున్నారు?
ప్రభుత్వ అధికారులు చేస్తాం చూస్తాం మా దగ్గర ఏం లేదు, అది సీఎం దగ్గరనే ఉంది అనే దాని మీద ప్రభుత్వ ఉద్యోగులు మాకు చెప్పడం జరుగుతుంది. దాన్ని ఎమ్మెల్యేకి ఇస్తే మాత్రం ఏమాత్రం వాళ్ళు పట్టించుకోవడం లేదు, మంత్రులకు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. దేన్ని కూడా మమ్మల్ని గుర్తించకుండా మమ్మల్ని ఇంకా బానిసలుగానే చూసే తత్వం ప్రభుత్వం దగ్గరనే ఏర్పడుతుందని తెలుస్తుంది. ప్రజా పరిపాలన ఈ ప్రభుత్వం 100% మన లోనికి రాకుండా తొందరగా నిర్బంధంతో మమ్మల్ని ప్రయత్నం చేసి మమ్మల్ని పోలీసులతో భయప్రాంతం చేసి ప్రభుత్వము మమ్మల్ని ప్రజా పరిపాలన చెప్పుకుంటూ మమ్మల్ని సేవలు చేయించుకుంటూ ఇప్పటికీ ఒక్కొక్క 61 above వేరు 10, 12, 15 ఏళ్ళ నుంచి ఎంఆర్ఓలకు సర్వీస్ అందిస్తూ, కలెక్టర్లకు సర్వీస్ అందిస్తూ, అన్ని డిపార్ట్మెంట్లకు సర్వీస్ అందిస్తూ, ఎలక్షన్లో కానీ దేనిలో కానీ ఏ చిన్న విషయంలో కానీ గవర్నమెంట్కు సహకారం చేసుకున్న 61 aboveకు 100% మీరు జీవోలు ఇచ్చి మమ్మల్ని అమలు చేయాలని వినవించుకుంటున్నాం. 100% ఎందుకంటే సేవ చేయించుకోవడం మాత్రం జరుగుతుంది. ఒక్కొక్కరు ₹1,00,000 జీతగాను కూడా వీఆర్ఎస్ 61 above అతనే పనిచేసి జీవో రాయించి ప్రతి పనికి వాళ్ళే చేయడం జరుగుతుంది. అయినా మమ్మల్ని ఎవరు గుర్తించక, మా సమస్యలను గుర్తించకుండా కూడా వాళ్ళు మమ్మల్ని ఏ రకంగా కూడా మా కుటుంబాలను ఆదుకోకుండా 10,000 జీతానికి కూడా మా తండ్రులు పనిచేసిర్రు. 3,500 నుంచి 10,000 కన్నా పనిచేస్తూ తప్ప వేరే లేదు. ఎడ్యుకేషన్ ఇంటర్, డిగ్రీ వాళ్ళు మా వాళ్ళు అందరూ ఉన్నారు, 10th చదివిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. అయినా మాతో వర్క్ చేసుకుంటారు తప్ప కానీ మాకు జీవో ఇవ్వడం లేదు. ఇది ఈ మధ్యకాలంలో ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సమావేశాలలో మా జీవో పాస్ చేసి మాకు జీవనోపాధి కల్పించాలని మేము విన్నవించుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.